ఇది సాటర్డే స్టార్ట్ అయ్యి సండే ఎండ్ అయిన వ్లాగ్ అనమాట. అందరికీ నమస్కారం, నేను మేకల. నేను ఎప్పుడు డీప్ క్లీన్ చేసినా కూడాను అమ్మో, అత్తమ్మో, అక్కో, నా చెల్లెల్లో ఎవరో ఒకరు వచ్చి హెల్ప్ చేయించేవాళ్ళు. నేను అక్కడికి వెళ్ళి హెల్ప్ చేయించేదాన్ని. బట్ కొద్దిగా ఆఫీస్లో వర్క్ ఎక్కువ అవ్వడం వల్ల, అందులోనూ ఈ ఎండలు ఎక్కువ అయిపోవడం వల్ల అమ్మ, అత్తమ్మని నేనే వద్దని చెప్పాను. అండ్ అలాగే మేమే వస్తాము, నెక్స్ట్ సమ్మర్ హాలిడేస్ వచ్చినాక అక్కడ 10 days ఇక్కడ 10 days ఉండి వస్తామని చెప్పాము. ఎవరో ఒకరు ఉండింటే ఏదో ఒకటి మాట్లాడుకుంటూ వాళ్ళు నన్ను ఏదో ఒకటి అనడం, నేను ఏదో ఒకటి తలకాయ తినడం, ఇవి మాటలతో ఎంత ఈజీగా అయిపోయేదో. బట్ ఈ నెల మాత్రం నాకు చాలా కష్టంగా డీప్ క్లీన్ చేయాల్సి వచ్చింది. టీవీ క్యాబినెట్ కానీ, ఫ్రిడ్జ్ క్లీనింగ్ కానీ మొత్తం అంతా నేనే క్లీన్ చేసుకున్నాను. ఎందుకంటే ఆఫీస్లో వర్క్ చేస్తూ అంత టైం ఉండదు కదా, ఎప్పుడో ఒకసారి డీప్ క్లీన్ చేయడానికి నాకు టైం ఉంటుంది. సో అందుకే అప్పుడప్పుడు మన పనులు మనమే చేసుకొని అన్నీ ఎంత కష్టం వచ్చినా ఫేస్ చేసేంత కెపాసిటీ మనకు ఉండాలి. ఇంకపోతే ఈ సాటర్డే పొద్దున్నే లేచి నేను ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా పాలు వచ్చినాయి, అంతలోపే పాలు కాంచి మా చిన్నోడికి ఆయనకి పాలు కాంచి చల్లార్చి వడగట్టి ఇచ్చేసాను. ఆ తర్వాత నేను ఇంకా వాటర్ తాగుతా. నాకు పాలు పడవు, పాలు తాగితే మొహం మీద ఇంతింతలా పింపుల్స్ వచ్చేస్తాయి. అందుకే నాకు పాలు అలవాటు లేదు తాగడం. ఇంకా తర్వాత వెజిటబుల్స్ అండ్ ఫ్రూట్స్ తేవడానికి బయట వెళ్ళాను. కొద్దిగా ఏదైనా తినడానికి తీసుకొద్దామని వెళ్ళాను. వెళ్ళిన తర్వాత నేను రేట్లు ఆన్లైన్లోనూ బయట కంపేర్ చేస్తానన్నమాట. ఇక్కడ ఈ వాటర్ మిలన్ 49 రూపీస్ ఉన్నింది ఆన్లైన్లో. అదే నేను బయట కంపేర్ చేస్తే అక్కడ 99 రూపీస్ ఉంది, సేమ్ వెయిట్. ఈసారి ఆన్లైన్లో ఆఫర్ ఇచ్చారనమాట, అందుకే ఆన్లైన్లో కొనాల్సి వచ్చింది వాటర్ మిలన్స్. ఒక్కొక్కసారి బయట కూడా ఇక్కడ ఒకవేళ 59 రూపీస్ ఉంటే అక్కడ 49, 44 అలా ఉంటుంది సేమ్ వెయిట్తో. అప్పుడు బయట కొంటానమాట. అంటే ఎక్కువ మనీ సేవింగ్ సైడ్ నేను వెళ్తాను. ఓన్లీ నేను సాటర్డే, సండే ఎప్పుడైనా బయట వెళ్ళినప్పుడు ఏదైనా కొనేటప్పుడు ఇలా అన్నీ కంపేర్ చేసి కొనగలను. ఇంకా వెన్స్డే అయితే నేను ఎక్కువ కంపారిజన్ చేయలేను. అటు తక్కువ ఇటు ఏదో ఒకటి కొనుక్కొని వచ్చామా, ఇంకా ఆఫీస్కి వెళ్ళాలి, ఆఫీస్ నుంచి వచ్చుంటాను, అప్పుడు వెళ్ళాల్సి వస్తుంది. అప్పుడు నేను ఎక్కువ పట్టించుకోలేను. అప్పుడైతే ఇంకా డైరెక్ట్ ఏదో ఒక చోట కొనడము, ఇంటికి వచ్చి ఆన్లైన్లో బుక్ చేయడము, ఆర్డర్ పెట్టడము, లేదంటే అక్కడికి వెళ్ళి డైరెక్ట్గా కొనుక్కొని వచ్చేయడం కానీ ఇవంతా జరుగుతాయి అన్నమాట. ఫ్రూట్స్ అన్నీ కట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టానన్నమాట. ఇంకా తర్వాత అందరూ స్నానాలు చేయాలి కదా. సాటర్డే అయితే నేను ఎవరిని వదలను, అందరికీ కుంకుడుకాయల స్నానమే చేపిస్తాను. ఉత్త కుంకుడుకాయల రసమే కాకుండా కొద్దిగా షాంపూ, ఏదైనా కానీ ఒక చిటికడంతా షాంపూ మిక్స్ చేసి బాగా తర్వాత నేను తలకి పోస్తానన్నమాట. అందుకు నేను ఒక క్లాత్ తీసుకొని క్లాత్ పైనే కుంకుడుకాయలు పెట్టి పగలగొడతాను రోటి బండతో. మామూలుగా మనం యూస్ చేసే సైడ్ కాకుండా ఆపోజిట్ పెట్టి రోటి బండతో పగలగొట్టి, నేను ఆల్రెడీ ఇది చాలాసార్లు యూస్ చేసినాను. ఈ కుంకుడుకాయలు కాగబెట్టడానికే ఈ కుక్కర్ని నేను యూస్ చేస్తున్నాను. అందులో విత్తనాలు తీసేసి జస్ట్ లైట్గా కొడితేనే పగిలిపోతాయి. విత్తనాలు తీసి ఒక పాత్రలోకి వేసుకొని ఫస్ట్ ఒకసారి కడిగేస్తాను. ఆ తర్వాత కొద్దిగా ఎన్ని నీళ్ళు కావాలో అన్ని నీళ్ళు పట్టి మళ్ళీ కాగబెడతాను అనమాట, ఒక 10 to 15 minutes దాకా. ఆ తర్వాత క్లాత్ పైన ఉన్న విత్తనాలు, డస్ట్ ఒకేసారి మొత్తం ఫోల్డ్ చేసుకొని వెళ్ళి డస్ట్బిన్లోకి వేసి అవంతా క్లీన్ చేసి అలానే మడిచేస్తానమాట. చూసారా, ఏం కానీ డ్యామేజ్ కానీ ఏం లేదు, అలానే కింద డస్ట్ కూడా పడలేదు. ఎంత నీట్గా ఫోల్డ్ చేసామో, ఫోల్డ్ చేసుకొని సైడ్లో పెట్టుకుంటే నీట్గా ఉంటుంది. కిచెన్ని నేను డీప్ క్లీన్ చేశాను అన్నాను కదా, ఒక సైడే చేశాను, ఒక సైడ్ చేయలేకపోయాను. నేను నా కిచెన్లో చేంజ్ చేసుకోవాల్సిన కొన్ని పద్ధతులు ఏంటి అంటే,
ప్లాస్టిక్ పూర్తిగా తగ్గించలేను కానీ మ్యాక్సిమం తగ్గిస్తున్నా. స్టీల్, గ్లాస్ ఐటమ్స్, గ్లాస్ జార్స్ ఎక్కువ వాడాలని ఫిక్స్ అయ్యాను అనమాట. ఇంకా రాను ఇంకా ప్లాస్టిక్ కూడా తగ్గించేస్తాను. నాకు అది లోపల ఎప్పటి నుంచో ఉంది. సో బడ్జెట్ని బట్టి ముందర ఒక్కొక్కటి నేను సేవ్ చేసుకొని కొనుక్కుంటాను. ఈ మధ్య తెలిసిన వాళ్ళు, డాక్టర్లు చాలామంది చెప్తున్నారు కదా, ఈ నాన్ స్టిక్ వాడకూడదు, ఓన్లీ స్టీలు, ఐరన్, ఇలాంటి బ్రాంజ్ కానీ ఇలాంటివి వాడాలి అనేసి. ఇంకా దానిపైన ఎక్కువ మైండ్ పోతుంది. నేను అవే కొనుక్కోవాలని మైండ్లో ఫిక్స్ చేసుకున్నా. సో ఒక్కొక్కటి మనీ సేవ్ చేసుకుంటూ ఒక్కొక్కటే కొనాలని ఒకటి ఆల్రెడీ కొనుక్కున్నాను, స్టీల్ పాత్ర. ఇంకా దాని తర్వాత అదే ఒక్క స్టీల్ పాత్రే, అది బాటమ్ థిక్నెస్ ఉండడం వల్ల 2300 సంథింగ్ పడింది నాకు. సో ఇలా కొనాలి అంటే సేవింగ్ చాలా ఇంపార్టెంట్. ఇంకా సేవ్ చేసే మనీ తర్వాత కొనుక్కోవాలి. ఎవరైనా మంచి చెప్తున్నప్పుడు వినడంలో తప్పు లేదు కదా, అవి మనం పాటించిన మన హెల్త్ కోసమే అది కదా. ఇంకా తర్వాత తెచ్చిన ఆకుకూరలు, ఈ కూరగాయలు అన్నీ ఇంకా ఫ్రిడ్జ్లో పెడదామని, స్టోర్ చేద్దామని అనుకున్నా. అంతలోపే బాటమ్ టిష్యూ పేపర్స్ మర్చిపోయాను తేవడం. ఇంకా దాన్ని బట్టి ఇంకా డైరెక్ట్గా అలానే పెట్టేశాను, ఒక 2-3 డేస్కే కదా అనేసి. అవంతా నేను కడిగి ఒక ఆరబెట్టి పెట్టాను కానీ అంత టైం లేదు. ఒకేసారి అలా మంచి ఫ్రెష్గా ఉండేది తుంచి పెట్టేస్తాను, స్టోర్ చేసి పెట్టుకుంటాను. ఇంకా యూస్ చేసినప్పుడు అవి వాష్ చేసుకొని తర్వాత యూస్ చేస్తాను నేను. వెజిటబుల్ 2 to 3 డేస్కి మాత్రమే తెచ్చుకుంటా. ఆ తర్వాత మళ్ళీ నేను వెళ్ళి తెచ్చుకుంటాను, ఎందుకంటే ఆ తర్వాత యూస్ చేయలేము, యూస్ చేసినా యూజ్ ఉండదు కాబట్టి. ఇంకా రేర్గా తెచ్చుకునే చిప్స్ అన్నమాట, బనానా చిప్స్, కొన్ని మురుకులు ఇలాంటివి. ఎప్పుడైనా తినాలని అనిపిస్తే ఒక బాక్స్లో స్టోరేజ్ చేసి పెట్టుకుంటాను. అది కూడా ముందు ఏవైనా మకానా ఇలాంటివి తెచ్చిన బాక్సెస్ అలానే ఉంటే అందులో స్టోర్ చేసి పెట్టుకుంటా. అది కూడా ప్లాస్టిక్ది కాదు, అది కూడా 99.9999% ఇది ప్లాస్టిక్ కాదని దానిపైన రాసుంది. దానికే నేను యూస్ చేస్తున్నా. అందులో కూడా క్యాప్ డౌన్ సైడు ఒక రేక్ లాంటిది ఓపెన్ చేసేకి ఇచ్చారనమాట, దానిపైన ఈ ప్లాస్టిక్ ఇచ్చారు. సో అది నేను ఇంకా అది యూస్ చేయలేం కాబట్టి దీనిపైన నేను ప్లాస్టిక్ మరీ మనం 100% యూస్ చేయలేం కదా, మరీ 100% మనం మెయింటైన్ చేయలేను కదా, ఉన్నవి యూస్ చేసుకోవాలని నేను ఇలా యూస్ చేస్తానన్నమాట ఆ బాక్సుల్ని. ఆ తర్వాత మా చిన్నోడు కొన్ని కార్న్ ఉడకపెట్టి అమ్మ అనేసరికి కార్న్ ఉడకపెట్టాను అనమాట. ఎప్పటికప్పుడు చాపింగ్ బోర్డు కానీ నేను అప్పటికప్పుడే క్లీన్ చేసి పెట్టుకుంటా. అవి డ్రై అయిపోవడం, ఆ తర్వాత మళ్ళీ నేను దానికి టైం స్పెండ్ చేయడం నాకు అంత టైం ఉండదు కాబట్టి నేను ఎప్పటికప్పుడు కడిగి పెట్టుకుంటాను మ్యాక్సిమం. ఒక్కొక్కసారి కుదరదు, అప్పుడు కొద్దిగా టైం తీసుకోవాల్సి వస్తుంది కడగడానికి. తర్వాత సరిపడినన్ని నీళ్లు, కొద్దిగా సాల్ట్ వేసి 35 to 45 minutes ఉడికించి చల్లార్చి ఇచ్చానన్నమాట చిన్నోనికి. 2 పాయింట్లు గుర్తుపెట్టుకుంటా, కొనే ప్రతి వస్తువు మనకి వర్తీనా కాదా అని గుర్తుపెట్టుకుంటా. అండ్ ఇంకొకటి, పెట్టే రూపాయి అది మనకు రిటర్న్ వస్తుందా రాదా అని ఆలోచించి ఎక్కడైనా ఇన్వెస్ట్ చేయాలన్నా, ఎవరికైనా ఇచ్చినప్పుడైనా, అది ఏదైనా హెల్ప్ అయితే ఓకే, ఇచ్చినప్పుడు అది వస్తేనే ఇవ్వాలి కదా. వీడియో ఎండ్ వరకు చూసారు అంటే మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఎప్పుడూ రుణపడి ఉంటా.